మీ మీరు ఇండస్ట్రీకి వచ్చాక బాబా అయ్యారా లేదా అంతకుముందే బాబా? అంటే మీ పేరు జగపతియా, జగపతి బాబు ముందేనా? తర్వాతేనండి, బాబు లేదు. నా పేరు జగపతిరావు, అది కూడా మా తాతగారి పేరు. ఓకే జగపతి బ్యానర్ కూడా తాతగారి పేరు, నా పేరు కాదు. ఓకే. అండ్ ఈ బాబు అన్న దాని మీద చాలా సినిమాల్లో సెటర్లు కూడా వేశారు, లైక్ కృష్ణవంశీ గారు. అసలు అంటే బయట జనాల్లో ఉన్న ఉద్దేశం ఏంటంటే అసలు ఈ బాబు వాట్ ఈస్ దిస్ కల్చర్ అన్నట్టు ఒక డౌట్ అయితే ఉంది ప్రతి ఆడియన్స్కి. అండ్ ఏంటి అంటే ఏంటి అంటే మిమ్మల్ని ముద్దుగా బాబు అని పిలుస్తుంటారా హీరోలని, లేకపోతే ఒక రెస్పెక్టా? అది ఏంటి దాని బ్యాక్గ్రౌండ్ ఏంటి? యాక్చువల్లీ నాకు తెలిసి కన్వీనియన్స్ కోసం చేసిన పని అది. ఓకే. ఇప్పుడు ఒక పెద్ద హీరో ఉన్నాడు, పేరుతో పిలవలేం. గారు అండి అనేది మళ్ళీ కొంచెం దూరం అయిపోతుంది ఒక రిలేషన్షిప్, ఒక డైరెక్టర్కి. ఐఎమ్ జస్ట్ థింకింగ్, ఇది నా థాట్. కో ఆర్టిస్ట్కి కానీ పిలవటానికి కానీ ఇట్ బికాస్ కన్వీనియన్స్కి బాబు అంటే రెస్పెక్ట్ ఉంది. ఒక రెండు రకాలు ఉన్నాయి, పెట్ నేమ్ లాగానే ఉంది, ఒక రెస్పెక్ట్ ఉంది, చిన్న ముద్దుగా ఉంటుంది, రెండు మిక్స్ అయి ఉంటాయి కాబట్టి కన్వీనియంట్గా ఉంటుందని నా ఫీలింగ్. ఓకే ఓకే. అంటే నాకు తెలిసి మీరు ట్రైన్డ్ ఆర్టిస్ట్ ఏం కాదు, అంటే ఫస్ట్ మీరు నేర్చుకున్నారు ఏం లేదు కదా, డైరెక్ట్ యాక్టర్ అయ్యారు. ఆల్మోస్ట్ అండి, అంటే మధు ఇన్స్టిట్యూట్లో చేశాను కానీ చేశారా? యా, వెరీ హార్డ్లీ. ఓకే. అంటే మామూలు వాళ్ళ యాడ్లో ఫొటోస్ వేస్తుంటారు శ్రీకాంత్ గారిది, మరి మీరు ఎప్పుడు చూడలేదు అందుకని అంటున్నాను. చాలా తక్కువ, అంటే ప్రాబ్లీ నాకు గుర్తులేదు, 1-2 months చేశాను, మరి గుర్తులేదు. వినోద్ బాలా వాజ్ దేర్, అంతవరకు గుర్తుంది నాకు. ఓకే ఓకే. ఇంకెవరు గుర్తులేరు అసలు అక్కడ. సో ఆల్మోస్ట్ నో అన్నట్టే. ఓకే ఓకే. అండ్ నేను ఎందుకు అడుగుతున్నానంటే క్వశ్చను, అంటే చాలామంది బయట ప్రేక్షకులలో ఈ వంశపారపర్యం అన్నది రాజకీయాల్లోనే కాదు ఇండస్ట్రీలో ఉందన్నది అందరికీ తెలుసు. అంటే చాలా ఒక ఒపీనియన్, బ్యాడ్ ఒపీనియన్ ఏముంది అంటే ఈ వంశపారపర్యంగా ఎందుకు మమ్మల్ని రుద్దుతున్నారు, అలవాటు చేసి వాళ్ళని సక్సెస్ చేస్తున్నారు అని ఒక ఒపీనియన్ అయితే ఉంది. మీరు మీ కెరీర్ స్టార్ట్ చేస్తున్నప్పుడు మీరు కూడా మీ నాన్నగారు ప్రొడ్యూసరు, ఆయన కొడుకుగా మీరు ఎంటర్ అయ్యారు. మీ మీద మీ నటన చూసి బయట వాళ్ళు అలాంటి కామెంట్స్ ఏమన్నా చేసిన సందర్భాలు ఉన్నాయా మొదట్లో? ఇప్పుడుగా డైరెక్ట్గా లేదండి. ఇప్పుడు ఒకటి ఏంటంటే ఇంట్రడక్షన్ వరకు నాన్నగారు ఉపయోగపడతారండి, ఆ తర్వాత ఎందుకు ఉపయోగపడతారు ఎవరైనా. అది ఎంట్రీ టికెట్, ఒక అడ్మిషన్. ఇట్స్ అ సింపుల్ ఎంట్రీ. మాకేంటంటే జస్ట్ ఓకే మా అబ్బాయి పెట్టుకోండి, లేకపోతే నేను తీస్తా సినిమా అనేది ఎంట్రీ. వీసా, ఇప్పుడు పాస్పోర్ట్ వచ్చింది, బేసిక్లీ వీసా రాలా, సిటిజన్ అవ్వాలా. అప్పుడు సిటిజన్ మనం అవ్వాలి. దెర్ ఆర్ పీపుల్ హు ఫెయిల్డ్ ఆల్సో, దెర్ ఆర్ సో మెనీ ఎగ్జాంపుల్స్. స్టార్ సన్స్ ఫెయిల్ అయిన వాళ్ళు కూడా ఉన్నారుగా. అందరూ సక్సెస్ అవుతారని రూల్ ఏం లేదు. సో అది ట్యాగ్ వరకు పనికి వస్తుందండి, అంతే. ఆ తర్వాత యూ హ్యావ్ టు సక్సీడ్ ఆన్ యువర్ ఓన్, దెర్ ఇస్ నో దట్ చాయిస్ ఎవరికైనా సరే. మీ ఉద్దేశంలో మీరేమంటారు? జగపతి గారిని రుద్దితే ఇంతవరకు వచ్చారా, లేకపోతే తన టాలెంట్ తోటనే ఇంత వచ్చారని? ఫస్ట్ బిగినింగ్ స్టేజ్ ఐమ్ టాకింగ్ అబౌట్ ద బిగినింగ్ స్టేజ్ అనేది అసలు అవుట్ ఆఫ్ క్వశ్చన్. ఇండస్ట్రీలో రుద్దటం, సొంతంగా డబ్బులుండి విపరీతంగా ఖర్చు పెట్టి ఎన్ని సినిమాలైనా తీద్దాం, పెద్ద డైరెక్టర్ని పెట్టి అంటే ఆ కెపాసిటీ ఉన్న వాళ్ళకి రుద్దటం అవుతుంది తప్ప నాలాంటి వాళ్ళకి రుద్దటం ఉండదు. ఎందుకంటే 2 సినిమాలు తీసి నాతో నాన్నగారు అయిపోయారు, టోటల్గా బ్యాంక్రప్ట్ అయిపోయారు. సో ఇంకా ఆయన తీసేది ఏం లేదు. ఇప్పుడు రెండో వాళ్ళు అంటారా, ఇట్స్ కంప్లీట్లీ ఇండస్ట్రీ అనేది దెర్ ఇస్ నో ఏమంటారు దాన్ని, మనాడు, లేకపోతే మనాడు అంటే ఐమ్ నాట్ టాకింగ్ అబౌట్ క్యాస్ట్ అండి, టోటలీ అగెయిన్స్ట్ దాట్. అంటే పాపం తీసుకుందాం, పైకి తీసుకొద్దాం, అవన్నీ పెద్ద ఉండవు ఇక్కడ. బిజినెస్ అవుతుందా లేదా, కరెక్ట్గా డబ్బులు వస్తాయా రావా, 2 పాయింట్లు. డబ్బులు వస్తాయంటేనే అతనికి రెస్పెక్ట్, లేకపోతే రెస్పెక్ట్ లేదు. సినిమా ఉండదు, రెస్పెక్ట్ ఉన్నా లేకపోయినా. సినిమా అయితే ఇవ్వలేరు, ఇవ్వకూడదు కూడా. ఇట్ ఈస్ క్రోర్స్లో మంత్స్లో రొటేషన్, ఫ్యామిలీలు లేచిపోతాయి. దట్స్ నాట్ ఎ జోక్. సో యూ హ్యావ్ టు బీ ఆన్ యువర్ ఓన్ అండి. అండ్ మీ కెరీర్ని ఒకసారి అనలైజ్ చేసుకుంటే మీకు ఏమనిపిస్తుంటుంది అంటే, బాలకృష్ణ గారు, చిరంజీవి గారు, వెంకటేష్ గారు, నాగార్జున గారు, వీళ్ళ నలుగురు మీకంటే ముందుగా కెరీర్ స్టార్ట్ చేశారు, ఇంకా స్టిల్ దే ఆర్ రన్నింగ్. మీరు అనుకుంటే నా కెరీర్ ఎక్కడ హీరోగా ఆగిపోయింది, ఎందుకు వాళ్ళలో ఉంది ఏంటి, నాలో లేనిది ఏంటి అన్నదానికి మీకు ఎక్కడ ఏమైనా సమాధానం దొరికిందా? ఇట్స్ ఎ గుడ్ క్వశ్చన్ అండి. అంటే నా లిమిటేషన్స్ ఎక్కువ ఉన్నాయి నాకు. ఒకటి, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ వాజ్ అన్ ఇంట్రోవర్ట్, అసలు ఎవరితోనూ మాట్లాడేవాడిని కాదు. ఇప్పుడు కూడా తక్కువే మాట్లాడటం. 10 మందిలో బాగా క్లోజ్ అయితే తప్ప నేను మాట్లాడలేను అసలు ఫస్ట్. అదొకటైతే డాన్స్, ఐఎమ్ నాట్ గ్రేట్ ఇన్ డాన్స్, ఐఎమ్ నాట్ గ్రేట్ ఇన్ ఫైట్స్. అమితాబ్ బచ్చన్ ఆల్సో ఈజ్ నాట్ ఎ డాన్సర్.
యా సి అది ఇప్పుడు అట్లా తీసుకుంటే ఐఎమ్ సూపర్ సక్సెస్ టుడే. ఓకే. ఫర్గెట్ అబౌట్ హీరో. హీరో అనేది ట్యాగ్. హీరోగా అగ్రీడ్ అయిపోయింది, నా మార్కెట్ అయిపోయింది అక్కడికి. అదే. బట్ ఐఎమ్ డూయింగ్ మచ్ బెటర్. సి విల్ కమ్ టు దట్ లేటర్. ఓకే. బట్ నా లిమిటేషన్స్ నాకున్నాయి. అండ్ నాకు అంటే ఇండస్ట్రీలో కలిసి మెలిసి అందరినీ కలవటాలు లేకపోతే అంటే జనరల్గా ఏంటంటే ఒక్కొక్కసారి మర్చిపోతాం మనం పలానాడు ఉన్నాడని. కలుస్తూ ఉంటే ఓకే ఉన్నాడుగా పెట్టుకుందాం అని ఇది ఫాలో అయిపోతుంది ట్రెండ్. ఓకే. సో అది కూడా నాకు తక్కువ ర్యాప్ మెయింటైన్ చేయటం అనేది. ఓకే. ఆల్ దీస్ రీజన్స్ అండ్ ఐ డోంట్ నో, ఐఎమ్ అన్ ఆర్టిస్ట్ అండి ఫస్ట్ మోర్ దెన్ అ హీరో. ఓకే. సి ఇప్పుడు నాకు సాటిస్ఫాక్షన్ లెవెల్స్ ఎక్కువ మామూలుగా లైఫ్లో, అది ఏదన్నా కానీ. నేనేంటి అమెరికా వెళ్ళి చదువుకుందాం అనుకున్నాను, బట్ ఇంట్లో ఒప్పుకోలేదు. బికాస్ ఈ అమెరికా వెళ్తే మామూలుడు కాదు, 2-3 చేసుకుని వస్తాడు అని చెప్పి అలాగే డౌట్. సో అమ్మ పంపించలేదు. ఓకే. ఒక డ్రీమ్ గాన్. దెన్ స్టడీస్ అంటే నాకు ఇష్టం లేదు అసలు. నాకు చదువు అంటేనే పడదు. అంటే ఒక బంధించి ఈ రూమ్లో కూర్చోవాలి నువ్వు అంటే నేను కూర్చోలేను. నా క్యారెక్టర్ అది కాదు, నన్ను వదిలేయాలి. ఐఎమ్ ఏ ఫ్రీ బర్డ్. సో చదువు పడదు, బిజినెస్ పనికిరాను. సినిమా అసలు ఇంట్రెస్టే లేదు నాకు, అసలు 100% ఇంట్రెస్ట్ లేదు. ఏంటి సినిమా నేను చేసేది, నేను అంత బాగుండనే, నేను సినిమా చేయటం ఏంటి, రాజేంద్ర ప్రసాద్ గారు అబ్బాయి కాబట్టి, సుబ్రహ్మణ్య రెడ్డి గారు, రవి కిషోర్ వీళ్ళందరూ అనేవారు చేయొచ్చు కదా బాగుంటాను అని. జోక్ అనుకునేవాడిని, సీరియస్గా తీసుకునేవాడిని, కానీ ఆశాలు వేస్తున్నారని అది వదిలేశాను. ఓకే. అది అబ్రప్ట్గా ఓవర్ నైట్ ఒక డ్రీమ్, మళ్ళీ ఒక డ్రీమ్ వచ్చింది. ఒక డ్రీమ్ షాటర్ అయిపోయింది యూఎస్. ఇంకో డ్రీమ్ వచ్చింది, అది ఇంపాసిబుల్ డ్రీమ్ అయిపోయింది. అప్పుడు ఏమవుతుంది, వెన్ యూ థింక్ ఇట్ ఈస్ ఇంపాసిబుల్ అండ్ సంథింగ్ పాసిబుల్ ఇస్ హ్యాపెన్, ఆల్రెడీ హ్యాపెన్ అయిపోయింది కదా. సో నా సాటిస్ఫాక్షన్ లెవెల్ అక్కడే వచ్చింది. అంటే చేశా, సాధించా. ఎందుకంటే ఆ హీరో అవ్వడానికి, ఆ ఒక సినిమా చేయడానికి రోజు ఏడ్చా రాత్రులు. ఒక్కడిని కూర్చుని ఏడ్చా, అయ్యో ఇది కూడా రాదు, ఇంకేంటి ఇంకా లైఫ్ లేదు అనే పద్ధతిలో ఒక లవర్ లాగా ఫీల్ అయిపోయాను. సో బట్ అది అయ్యింది. సో ఒక సినిమా కాదు, 130 సినిమాలు హీరోగా, 100 సినిమాలు హీరోగా చేశాను. సో వై షుడ్ ఐ బీ అన్హ్యాపీ? వేర్ డిడ్ ఐ సి అన్హ్యాపీ హ్యాపీ పక్కన పెడితే వేర్ డిడ్ ఐ లూజ్? ఐఎమ్ నాట్ ఎ లూజర్. ఐ వుడ్ హ్యావ్ బీన్ ఎ లూజర్. అక్కడ గివప్ చేసి నేను అయిపోయి రిటైర్ అయిపోయి, లేకపోతే ఒక తాగుబోతు అయిపోయి ఇంకోటో డిప్రెషన్లోకి వెళ్ళి ఉంటే ఐఎమ్ ఎ లూజర్. బట్ ఐ వన్ బ్యాక్ మచ్ మోర్. సో ఐ థింక్ ఐఎమ్ అన్ ఆర్టిస్ట్, సో ఐఎమ్ యాక్టింగ్. I'm not even a villain. I'm not an antagonist. I'm not a protagonist. I'm an actor. జగపతి గారు ఎప్పుడు డిప్రెషన్లోకి వెళ్ళిపోలేదా తన లైఫ్లో? వెళ్ళానండి డెఫినెట్గా. అంటే టోటల్ కెరియర్లో ఒక ఫోర్ టైమ్స్ అయి ఉండొచ్చు. ఫస్ట్ ఒక ప్రొడ్యూసర్ వీడు పనికిరాడు యాక్టర్ కింద అన్నప్పుడు ఒకటి. న్యాచురలీ నా వల్ల ఆస్తులు అమ్ముకోవాల్సి వచ్చింది నాన్నగారు, దట్ ఈస్ వన్. అది కూడా యాక్చువల్లీ నిజం చెప్పాలంటే ఎక్కువ ఫీల్ అవ్వాలి, అదేంటో ఫ్లోలో అట్లా అయిపోయింది. జనరల్గా నేను ఫ్లోలో తీసుకుంటాను, నేను టైం నమ్ముతాను, అది పద్ధతిలో తీసుకెళ్తుంది, ఏదైనా టైం అంటాను. ఇప్పుడు గుడ్ టైం రన్నింగ్, అందుకని బాగున్నాయి నా సినిమాలు. సో బ్యాడ్ టైం అప్పుడు బ్యాడ్ టైం రన్నింగ్, ఆ బ్యాడ్ టైం కూడా బ్యాడ్ టైం వస్తుంది, అది అప్పుడు బాగుంది, గుడ్ టైం వస్తుంది. ఓకే, ఇదే పొజిషన్లో నేను ఉండను, నేను వెళ్తాను ఇంకోటి వస్తాడు. సో ఇవన్నీ ఇక నడుస్తూనే ఉంటాయి లైఫ్లో. అన్నీ సీరియస్గా తీసుకుంటే కుదరదు. ఎప్పుడు ఐ ఫెల్ట్ బ్యాడ్, టోటల్గా నేను బ్యాంక్రప్ట్ అయిపోయి అసలు ఏంటి నేను ఆస్తి మిగల్చలేదు ఎవరికి, అసలు ఎలా బతకాలి అనే పద్ధతిలో ఉన్నప్పుడు లాస్ట్ ఫ్యూ డేస్ 2011-2012 పీరియడ్లో ఐ వాజ్ ఇన్ అ వెరీ బ్యాడ్ స్టేట్ ఆఫ్ డిప్రెషన్. ఇన్ ద సెన్స్ అంత డిప్రెషన్ అంటే అందరికీ తెలిసేలా అంత డిప్రెషన్లో లేకపోతే ఇంకోటి కాదు. ఐ యూస్ టు ఫీల్ బ్యాడ్ అంతే. ఓకే. అంటే మనము మనుషులు పోయాక వాళ్ళ వాల్యూస్ తెలుస్తాయి కదా, వాళ్ళ వాల్యూ తెలుస్తుంది. అంటే వాళ్ళు ఉన్నప్పుడు ఇది చేస్తే బాగుండు, అది చేస్తే బాగుండు అని అనిపిస్తుంటుంది. ఫైనల్గా అప్పుడు చనిపోయాక రియలైజ్ అవుతుంటాం. అలా నాన్నగారి విషయంలో ఏమైనా రిగ్రెట్స్ ఉన్నాయా మీకు? ఫస్ట్ ఆఫ్ ఆల్ అండి, నాన్నగారితో ఇంటరాక్షన్ చాలా తక్కువ, వెరీ ఫ్రాంక్లీ. కాదు మేము ఆయన బిజీగా, విపరీతంగా బిజీగా ఉండేవారు. హార్డ్లీ ఎనీ ఇంటరాక్షన్ ఆయనతో, నెంబర్ వన్. అండ్ దెన్ ఆయన రిటైర్ అయిపోయిన తర్వాత నేను బిజీ అయ్యాను. సో అట్లా 2 రకాలుగా జరిగింది. రిగ్రెట్ అంటే ఒకటి ఏంటంటే, నాన్నగారు ఎంజాయ్డ్ హిజ్ లైఫ్. ఆయన ఏమీ ఎక్కడ వెనకాడలేదు, డబ్బు కానీ ఏదైనా కానీ. సో ఆయన పద్ధతిలో ఆయన ఎంజాయ్ చేశారు. సో దట్ ఈస్ నో, ఒకటే న్యాచురలీ ఏంటంటే ఇవన్నీ కూడా చూసుంటే బాగుండేదని ఆశ ఉంటుంది. ఆశకి కూడా లిమిట్ లేదు. లెజెండ్ చూశారు చాలు, దట్ ఈస్ ఎనఫ్. ఏంటని రియాక్షన్? ఇట్ వాజ్ వెరీ హ్యాపీ అండి. సి ఆయన వరి అల్లా నేనే
అదే ఇక మూడోవాడు కూడా నాలాగా అయిపోయాడు, మొత్తం తగలబెట్టేస్తున్నాడు, ఎందుకు పనికిరాడు అనేది ఆయన వరి. ఓకే ఆ వరి హీఈస్ ఓవర్కమ్. లెజెండ్తో అంత పెద్ద సక్సెస్ అయ్యేపాటికి ఆయనకి తృప్తి కలిగింది. సో తృప్తిగానే, నా వరకు కూడా తృప్తిగానే ఉన్నారు. ఓకే. నాలాగే అయిపోయాడు అంటే నాన్నగారు ఎన్ని సినిమాలు చేశారండి? ఒక ఆయన 33-34 చేశారు. అంటే చివరి టైంలో తెలియడం ఏంటి నాలాగే అయిపోయాడు అని? అంటే అలా చేశాడని ఎప్పుడు ఒకటి రెండు అంటే బ్యాడ్ బిజినెస్ మ్యాన్, డబ్బులు మేనేజ్మెంట్ లేదు, ఎవరికి పడితే వాళ్ళకి ఇచ్చేస్తాడు ఓకే ఓకే అనేది, మోసపోతాడు అండ్ ఆల్ దీస్ థింగ్స్. ఓకే. అండ్ మామూలుగా మీ సినిమాలు ఇప్పుడు తీస్తున్న సినిమాలు సెకండ్ ఇన్నింగ్లో స్టార్ట్ చేసిన సినిమాలు ఆల్మోస్ట్ అన్ని సినిమాలు గుర్తుపెట్టుకునే క్యారెక్టర్సే. గూఢచారి కావచ్చు, రంగస్థలం కావచ్చు, నాన్నకు ప్రేమతో, ఇప్పుడు వచ్చిన ఇది. బట్ మీరు హీరోగా చేసినప్పుడు సినిమాలు పెద్ద నిజంగా జగపతి బాబు గారు అంటే టక్కున గుర్తొచ్చే సినిమాలు, క్యారెక్టరైజేషన్ పరంగా మాట్లాడుతున్నాను, సినిమాలు కాదు. శుభలగ్నం గుర్తొస్తుంది, మాచిరు, ఇవన్నీ సినిమాలు గుర్తొస్తాయి. బట్ జగపతి బాబు గారు అనే క్యారెక్టర్ టక్కున గుర్తొచ్చే సినిమాలు లేవని నా అభిప్రాయం. ఇఫ్ ఐఎమ్ రాంగ్ కరెక్ట్ మీ ప్లీజ్. అండ్ అని నా ఫీలింగ్. అంటే అప్పుడు అంత కంఫర్ట్గా ఉన్నప్పుడు మీరు ఎప్పుడు నాకు తెలిసి రిస్క్ చేసిన సందర్భం ఎక్సెప్ట్ గాయం అది గుర్తుండిపోద్ది ఆ క్యారెక్టర్ హీరోగా. ఏమడుగుతున్నాను అది అప్పుడు మీరు కంఫర్ట్ లెవెల్లో ఉన్నప్పుడు ఎప్పుడు రిస్క్ చేయలేదు మీరు. బట్ ఇప్పుడు మీరు అంటే చాలా కసి పెరిగిపోయింది. ఇప్పుడు ఒక నటుడిగా మీకు ఇప్పుడు కసి పెరిగిపోయిందని అర్థమవుతుంది. అంటే ఏంటి అంటే అవసరం అలా చేపిస్తుందా మీతో, లేకపోతే కంఫర్ట్గా ఉన్నప్పుడు ఎప్పుడు రిస్క్ చేయలేదు అనిపించింది నాకు? లేదండి, యు నాట్ రైట్. ఓకే. ఐఎమ్ ద ఓన్లీ పర్సన్ హూ టుక్ రిస్క్స్. ఎగ్జాంపుల్ చెప్పండి. అంతపురం, వై డిడ్ ఐ డూ అంతపురం? అది నేను ఏంటంటే అది ఒక గెస్ట్ లాంటిది, గెస్ట్ వాట్ ఎవర్ ఇట్ ఇస్, వై షుడ్ ఐ డూ ఇట్? ఓకే. హూ డిడ్ ఇట్ చెప్పండి, ఒక ఎగ్జాంపుల్ చెప్పండి. గెస్ట్ అపియరెన్స్లో పీక్లో ఉన్నప్పుడు ఎవరు చేశారు? ఎవరు చేయలేదు కదా. ఓకే. దట్ ఈస్ అ ఛాన్స్. అంతపురం చేస్తే సూసైడ్ చేసుకుంటాం అన్న ఫ్యాన్స్ బోళంతమంది ఉన్నారు. క్యారెక్టర్ చేయటం ఏంటి? మా హీరో, నేను హీరో కాదు అంతపురానికి అప్పుడు, కానీ నేను పెద్ద హీరోని, బాగానే ఉన్నాను. అట్లా చూసుకుంటే అనుకోకుండా ఒకరోజు నేను హీరో కాదు, చార్మి నన్ను కూడా పెళ్లి చేసుకోలేదు, శశాంక్ని చేసుకుంది. సో అనుకోకుండా ఒక రోజు కూడా ఎట్టా అయింది, చందు నాకు కథ, వేరే కథ చెప్పడానికి వచ్చాడు నెక్స్ట్ సినిమాకి హీరోగా. నేను ఈ కథ ఏంటని అడిగా, ఇది చెప్పాడు, నాకు ఇది బాగుందన్న, ఇది క్యారెక్టర్ అండి, మీకు క్యారెక్టర్ చేస్తారని. నేను క్యారెక్టరో ఇంకోటో కాదు, నేను చేస్తాను. ఇద్దరు హీరోయిన్లతో స్టార్ట్ చేసింది చోర్ణబాబు గారి తర్వాత నేనే. మల్టీ స్టార్ స్టార్ట్ చేసింది నేనే. ఎవరితో అయినా చేయడానికి రెడీగా. నేను నాగార్జునతో చేశాను, ఇంకెవరెవరో అఫ్కోర్స్ పెద్ద పెద్ద నాగేశ్వరరావు వాళ్ళందరూ పక్కన పెడితే కూడా ఆ ఛాన్స్ కూడా తీసుకున్నాను. ఓకే. ఇప్పుడు కూడా, ఇప్పుడు ఇంత బాగున్నప్పుడు కూడా వెబ్ సిరీస్ చేశాను. అది ఎంత పెద్ద హిట్, అది ఫ్లాప్ పక్కన పెట్టండి, అది ఇంపార్టెంట్ కదా, అది బాగానే ఆడింది. బట్ అగైన్ ఐ వాంటెడ్ టు టేక్ ఎ ఛాన్స్. ఐ ఆల్వేస్ లైక్ టు బెండ్ ద రూల్స్ అండ్ బ్రేక్ దెమ్ కూడా వీలైతే. ఐ వాంట్ టు బ్రేక్ ద రూల్స్. ఓకే. సో ఐ ఆల్వేస్ టుక్ ఎ ఛాన్స్. లైఫ్ ఇస్ అ గ్యాంబుల్ అండ్ దట్స్ వై ఐమ్ ఎ గ్యాంబులర్. లైఫ్ ది టేక్స్ దాని పద్ధతిలో అది తీసుకెళ్తూ ఉంటుంది, మన పద్ధతిలో మనం వెళ్ళిపోతూ ఉంటాం అంతే. అది తీసుకెళ్లే పద్ధతిలో వెళ్ళిపోతూ ఉంటాం. మంచివాడు ఎప్పుడు బౌన్స్ బ్యాక్ అవుతాడన్నది మీరు నమ్ముతారా? కర్మ సిద్ధాంతాన్ని ఎలాంటి నమ్ముతారా? ఐ డోంట్ నో అండి, నా కర్మ అనేది నేను పెద్దగా నమ్మను. మంచిగా ఉండాలి, ఉంటే ఫస్ట్ మనకి మనశ్శాంతిగా ఉంటున్నాను మంచిగా ఉంటే. పాయింట్ నెంబర్ 1 ఏంటంటే మీ మై సెల్ఫ్, ఐఎమ్ వెరీ సెల్ఫిష్ లైక్ ఎవ్రీబడి ఎల్స్. సెల్ఫిష్ అంటే ఎట్లా? ఎవరు సెల్ఫిష్ కాదండి. మీరు ఒక్క సెంటెన్స్ చెప్పండి, లేకుండా ఒక్క సెంటెన్స్ చెప్పండి. సెల్ఫిష్ మీన్స్ ఒకటికి అన్యాయం చేయకుండా బతికితే చాలు. అదే సెల్ఫిష్నెస్. ఎందుకు? నా పీస్ ఆఫ్ మైండ్ కోసం. ఎందుకు చేస్తున్నారు? అది నా పీస్ ఆఫ్ మైండ్ కోసం. అలాంటి ప్రతి దాంట్లో సెల్ఫిష్నెస్ ఉంది. ఎగ్జాక్ట్లీ. ఇప్పుడు అందుకనేనండి, అతను జనరాసిటీ 100 కోట్లు ఇచ్చాడు అతనికి అంటే అతను నా ప్రకారం గొప్పడు కాదు, ఈజ్ ఆల్సో సెల్ఫిష్. అతనికి ఒక సాటిస్ఫాక్షన్. అండ్ పైగా ఇవ్వటంలో ఉన్న ఈజీనెస్ పుచ్చుకోవటంలో ఉండదండి. ఇవ్వడం చాలా ఈజీ, పుచ్చుకోవడం చాలా కష్టం. ఎందుకంటే ఇవ్వటం అంటే ఇటు తీసి మనం ఇచ్చేయచ్చు, పుచ్చుకోవడం అంటే ప్లీజ్ ప్లీజ్ అనాలి. ఆడిస్తాడో లేదో తెలియదు. ఇవన్నీ దెర్ ఆర్ సో మెనీ థింగ్స్ టు ఇట్. సో నేను ఐ బిలీవ్ ఇన్ పీస్ ఆఫ్ మైండ్. ఇప్పుడు షార్ట్ టైం గబుక్కనే ఎవరి మీద నడిచాను అనుకోండి, నేనే బాధపడతాను రోజంతా. ఆరవపోతే బెటరు, కొంచెం ఓర్చుకుంటే సరిపోతుంది, అది పాస్ అయిపోతుంది. లేకపోతే మళ్ళీ అతను పిలిచి సారీ, కొన్ని సందర్భాలు జరిగినాయి, తప్పు నేను చేసి ఎవరి మీద అరిసి మైక్ తీసుకుని యూనిట్లో ఐఎమ్ సారీ నా తప్పు అని చెప్పిన సందర్భాలు కూడా ఉన్నాయి. సో అంతవరకు ఎందుకు వెళ్ళటం? అసలు ఫస్ట్ నేను హ్యాపీగా ఉండాలి, అది అందరూ అనుకునేది అదే. ఎవడు ఏమన్నా
వాళ్ళ కోసం నీ కోసం చేస్తున్నా. ఇప్పుడు ఫాదర్ జనరల్గా చాలామంది పిల్లల కోసం మీకోసం ఎంత కష్టపడుతున్నానో తెలుసు. తొక్కేం కాదు, వాళ్ళ కోసం ఏం కష్టపడట్లేదు ఎవడో, వాడి కోసమే కష్టపడుతున్నాడు. ఓకే. హీ వాంట్స్ టు ఎర్న్, హీ వాంట్స్ టు స్పెండ్. పిల్లలకి ఇవ్వాలని తనకి ఆశ, తన పిల్లలు, తన భార్య, అన్నీ తనియే కదా, అంతా సెల్ఫిష్నెస్సే కదా. సో ఐఎమ్ ఆల్సో సెల్ఫిష్ లైక్ దట్. సో దాన ధర్మాలు చేసేవాళ్ళు కూడా సెల్ఫిష్, స్వార్థపరులే. యా, స్వార్థం అంటే ఎస్, అదే వాళ్ళ మనిషి ఇన్ అ వే అంతే కదండి. ఇప్పుడు ఏం చేసినా ఎందుకు చేస్తున్నారు, ఎవరి కోసం నేను ఏ క్వశ్చన్ అడిగినా మీరు నా కోసం ఇప్పుడు మీరు నేను ₹1,00,00,000 ఇచ్చానండి, ఎందుకు ఇచ్చారంటే పాపం నేను ఫీల్ అయ్యాను, వాళ్ళు బాధపడుతుండే, నేను కదా ఫీల్ అయింది. సో ఏం చెప్పినా ఒక మీ మై సెల్ఫ్ ఉంటుంది దాంట్లో. ఎగ్జాక్ట్ కొత్త పాయింట్ చెప్పారు. ఓకే సార్, ఇంతకుముందు ఒకటి ఏదో మైక్లో సారీ చెప్పానన్నారు, అదేమన్నా షేర్ చేసుకోగలరా? నాట్ రియల్లీ అండి. అంటే ఒక శ్రీనివాస్ రెడ్డి అనే కెమెరామెన్ ఉండేవారు, ఆయనకి అనవసరంగా లాస్ట్ మై టెంపర్, ఐ స్క్రీమ్డ్ ఎట్ హిమ్ ఇన్ దుబాయ్. ఓకే. ఆ తర్వాత ఐ రియలైజ్డ్ 1-2 days నేను విపరీతంగా బాధపడ్డాను. థర్డ్ డే మైక్ తీసుకుని చెప్పాను. అండ్ నాకు తప్పు చేస్తే మైక్ తీసుకుని చెప్పడం అలవాటు. అలవాటు అంటే ఇది తప్పులు ఎక్కువ చేయను, ఎందుకంటే నా కోసమే చేయను. ఐ డోంట్ వాంట్ టు మేక్ మిస్టేక్స్. అంటే అనవసరమైన తప్పులు అందరూ ఒకటే ఫైనలీ. మీ వీక్నెస్లు మీకుంటాయి, నా వీక్నెస్లు నాకుంటాయి. దర్ ఈస్ నో పాయింట్ ఇన్ బీయింగ్ నెగిటివ్. నెగిటివిటీ ఈజ్ అ డార్క్ థింగ్. ఇదేమో వేరేస్ ఆప్టిమిస్టిక్ ఉంటే ఇట్స్ లైట్ అని చూస్తున్నాం. సో లెట్ us బీ హ్యాపీ, దట్స్ ఆల్. మర్చిపోయాను, ఇంతకుముందు అడగడం మర్చిపోయాను. ఇప్పుడు ప్రతి ఒక్క హీరోకి ఏదో ఒక సినిమా గుర్తుండిపోద్ది. ఇప్పుడు ఈ సెకండ్ ఇన్నింగ్స్ మర్చిపోండి, హీరోగా ఉన్నప్పుడు ఒక చిరంజీవి గారికి ఖైదీ అన్నట్టు రకరకాల, అలా జగపతి బాబు గారికి ఒక సినిమా చెప్పండి మీకు నచ్చిన సినిమా. గాయం అవుతుందండి. గాయం, ఎస్. ఎందుకు గాయం అవుతుంది? మై ఆల్ టైమ్ ఫేవరెట్ ఇస్ అంతఃపురం. ఓకే. బట్ గాయం అనేది